విషయం లేవనెత్తారు, ఏకసభ్య కమిషన్ తిరుపతి లడ్డు అని. తిరుపతి లడ్డు విషయంలో ఏకసభ్య కమిషన్ వేసినా, తర్వాత సిట్ వేసినా, సుప్రీంకోర్టు వేసినా, ఎవరు వేసినా కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరిశోధనలో చెప్పింది ఏంటంటే ఇందులో కల్తీ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుందంటే ఛార్జ్ షీట్ సిబిఐ కోర్టుకి ఇచ్చిన సందర్భంలో ఇందులో జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయా లేదా ఆ విషయంలోనే కాంట్రాడిక్ట్ ఉంది. ఇక్కడ కల్తీ జరిగిందా లేదంటే ఖచ్చితంగా వైవీసీ బారెడ్డి లాంటి వాళ్ళు కూడా కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. అంటే మిగతా ఈ జంతువుల అవశేషాలు ఉన్నాయంటే మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మనం అందరం కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏదైతే మనం మాట్లాడుకుంటూ జరగడానికి మనం అందరం కూడా సంతోషించాలి అంతవరకు అయితే కల్తీ జరిగిందా లేదా అంటే ఈ రోజు చూడండి వాళ్ళు ఎవరైతే ఈ మనకు ఏఆర్ డైరీ గాని బోలేబాబా డైరీ గాని వాళ్ళ కంపెనీకి సిట్ అధికారులు విచారణకి వెళ్ళినప్పుడు 1,70,000 లీటర్లకు సంబంధించినటువంటి మిగతా పదార్థాలు వాళ్ళు కొనుగోలు చేశారు. అక్కడ రీడింగ్ లో కూడా అన్ని విషయాలు కూడా దొరికాయి. కాబట్టి ఈ రోజు తిరుపతికి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ గాని తర్వాత మిగతా ఫామ్ ఆయిల్ గాని దానికి సంబంధించిన ఆయిల్ ఇవన్నిటి కూడా కల్తీ జరిగింది అన్నది కూడా ఈ రోజు డైరీ డెవలప్మెంట్ బోర్డు మిగతా చెప్పిన విషయాల్లో ఇందులో కనపడుతూ ఉంది. అది వైఎస్ఆర్సీపీ చేసే వాదన ఏంటంటే మీరు ఇది వరకు జంతు కళాభారాలు అన్నాయి, ఇవి లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కల్తీ జరగలేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి కాదనలేదు. అటు వాళ్ళు సొంతంగా క్లీన్ చిట్ ఇచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇవాళ జగన్ క్లియర్ గా చెప్పారు అవేవి లేవు అని సిట్ క్లియర్ గా చెప్పింది, రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. భరత్ గారు ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన దీంట్లో ముందు అల్టిమేట్ గా ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ అది మీరు ముందు ఫైనల్ రిపోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కార్యక్రమం తీసుకొని గుడుల్లో అర్చన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ గాని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో చేసిన సందర్భంలోనే అంబటి రాంబాబు గారి ఇల్లు గాని దాడి గాని తర్వాత మీద అక్కడ జరిగిన సంఘటనలు గాని ఇవన్నీ జరిగినవి. దానితోనే కదా ఈ రోజు మనం ఈ చర్చ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శ పేరుతో చేసి ఇదంతా జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఏకసభ్య కమిషన్ వేసినా ఎవరు ఏం చెప్పినా కూడా జనరల్ గా ఇప్పుడు చూడండి 1 లీటర్ పాల సేకరణ లేని కంపెనీ పాల పదార్థాలు తయారు చేయకపోకుండా తర్వాత నెయ్యిని కల్తీ చేసింది, సరఫరా చేసింది, 320 రూపాయలకే సరఫరా చేసింది. మిల్క్ ఫెడరేషన్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెందిన కంపెనీ ఏదైతే మేము ఇవ్వలేము ఇంత తక్కువ రేటు కని ప్రకటన చేసింది. గతంలో 50 సంవత్సరాలుగా టీటీడీకి నమ్మకంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఈ రోజు సరఫరా చేసింది, అది చేయలేదన్నదే ఈ రోజు ఆరోపణ. కాబట్టి ఈ రోజు 34 మంది నిందితులు ఉన్నప్పటికీ ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా ఏకసభ్య కమిషన్ గానీ ఎవరేసినా ఆనాటి శాంపిల్స్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గాని మిగతా ఎవరు ఇచ్చినప్పటికీ కూడా ఇవి ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే భరత్ గారు తిరుపతికి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేవాళ్ళం మనం అంతా. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనకు చెప్పింది భక్తులందరూ కూడా ఇది నాణ్యత తక్కువగా ఉంది, మనం తీసుకొని వస్తే పెట్టిన కొన్ని రోజులకే చెడిపోతుంది, సువాసన రావటం లేదు, రుచికరంగా లేదని చెప్పారా లేదా? అందరికీ చెప్పారు. దీన్ని నిత్యము భారతీయ జనతా పార్టీ కానీ మిగతా అందరూ కూడా మాట్లాడిన సందర్భం దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కాదనలేని విషయం. మరి ఎందుకో గానీ ఆ విషయంలో అప్పుడు ఆ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 ఇప్పుడు మళ్ళీ వస్తుందా సువాసన? ఇప్పుడు మళ్ళీ బాగుందా లడ్డు? చెప్తున్నా 5 సంవత్సరాలు ఎక్కడ నాకైతే బహిరంగంగా లడ్డు టేస్ట్ లేదని ఒక వీడియో ఎవరు కూడా చేసిన సందర్భం లేదు. ఇన్సిడెంట్ పెట్టుకొచ్చి భరత్ గారు ఆ 5 సంవత్సరాలని కాదు నేను చెప్పేది, ఆ 5 సంవత్సరాలని కాదు, మిగిలిన అన్ని సందర్భాల్లో భక్తులు అన్న సందర్భం మనం వందలాదిగా చూడొచ్చు. వీడియో అది కాదు కానీ మనం చాలా సందర్భాల్లో కూడా ఈ చూసిన సందర్భం మనం మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో 2022లో దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చినప్పుడు కేబినెట్ దగ్గరకు వచ్చిందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలు. ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించిన నియమ నిబంధనలు మార్చడంలో కానీ టర్న్ ఓవర్ 250 కోట్లుంటే 150 కోట్లకు కుదించి ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు టెండర్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇదంతా కొంత కాన్స్పిరసీగా అనుమానాలకు తాగిచ్చే విధంగా ఉంది. జరిగింది అనుకోవడానికి ఇవంతా కూడా జరుగుతున్న విషయాలను పట్టే వస్తుంది. అటు సుప్రీంకోర్టు గాని తర్వాత భక్తుల మనోభావం సుప్రీంకోర్టు గాని భక్తులు గాని చెప్పే విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను మనం రాజకీయానికి వాడుకోకూడదు అన్నదే ఈ రోజు చెప్తున్న విషయం. అది ఎవరైనా రావచ్చు,
ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వారు కానీ చేయకూడదు అన్నదే మిగతా భక్తులు కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందు రాష్ట్ర వ్యాప్తంగా వారే చర్చ తీసుకుంది. ఎందుకు చర్చ తీసుకున్నారంటే మీరు ప్రభుత్వం మీరు ఈ ఆరోపణ చేశారు, తర్వాత చిట్టు ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇది లేదు కదా అని ఆ ఒక్క అంశంనే పట్టుకొని వాళ్ళు బజార్లోకి వచ్చి దీన్ని రాజకీయంగా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా రాజకీయం కోసం చేయడం కోసం ప్రయత్నం చేసి అందులోనే ఈ గలాటలు ఇవన్నీ జరగడం జరిగింది. ఒకసారి అడుగుదాం వెంకటరెడ్డి గారిని అడుగుదాం. దానికి కొనసాగింపుగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన, మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన. ఇవన్నీ జరుపుకోకుండా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ కూడా బాధ్యతగా పోలీసుల అధికారుల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఇద్దరు చనిపోయారు ఇవాళ బైక్ మీద విన్యాసాలు చేస్తూ. చెప్పండి భరత్ గారు, నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, అర్జెంట్ గా వెళ్తున్నాను, సారీ ఏమనుకో. థ్యాంక్ యూ. సో వెంకటరెడ్డి గారు